ఎంగిలిపూల బతుకమ్మ వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, ఆడబిడ్డల బతుకమ్మ ఆటపాటలతో నేలతల్లి మురిసిపోయింది. నింగిలోని సింగిడి నేలపైకి దిగిరాగా పల్లె పట్నం తేడా లేకుండా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన కూడళ్లు బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాటలతో హోరెత్తి జాతరను తలపిస్తున్నాయి. కరీంనగర్ 33వ డివిజన్లోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు నగర డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హాజరై డివిజన్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ, నేడు ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని, 9 రోజుల పాటు ఈ వేడుకలను కొనసాగించి 9వ రోజున సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకొని బతుకమ్మలను నిమజ్జనం చేస్తామని వారు తెలిపారు. దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని, ముఖ్యంగా పువ్వులనే దేవునిగా కొలిచే ఈ పండుగ మహిళలకు చాలా ఇష్టమని, బతుకమ్మనైతే ఎలాగా అందంగా పేర్చుతామో మహిళలందరం కూడా అందంగా ముస్తాబై ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. బతుకమ్మ అంటే గౌరమ్మ అని, గౌరమ్మ తల్లి దయ వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. మన తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ప్రధాన ప్రత్యేకత ఈ పువ్వులని మనము దేవుడి రోజు ఎలాగైతే పూజిస్తామో అదే ఈ రోజు బతుకమ్మని అందంగా అలంకరిస్తాము. ఈ రోజుతోటి ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్. రోజొక తీరొక పేరుతో బతుకమ్మ చేసి 9 రోజులు లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ ఆడి అందరం అంటే బతుకమ్మని ఎలాగైతే అందంగా తయారు చేస్తారో అలాగే ఆడవాళ్ళు కూడా అందంగా ముస్తాబై ఈ బతుకమ్మని 9 రోజుల నాడు నిమజ్జనం చేస్తారు. ఈ బతుకమ్మ అంటే గౌరమ్మ మన ఆడవాళ్లకు ముత్తైదుతో సమానము. అందుకే బతుకమ్మ ప్రాధాన్యత ఆడవాళ్ళకు ఎంతో ఇష్టము. నగరంలోని సీతారాంపూర్ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలను పేర్చుకొని తలపై బతుకమ్మనెత్తుకొని ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో నేలపై రంగురంగుల ముగ్గులతో అలంకరించిన స్థలంలో బతుకమ్మలను ఉంచి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నారుల కోలాటాల నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ జంగిల్ సాగర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలని ప్రతి ఏటా నిర్వహించుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా సాయిబాబా ఆలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ ఆడుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశామని, మహిళలందరూ నేడు ఇక్కడికి వచ్చి ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారని, అదేవిధంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని, 9వ రోజు సద్దుల బతుకమ్మ ఆడి బతుకమ్మలను నిమజ్జనం చేస్తారని వారు తెలిపారు. అమ్మవారి దయ వల్ల డివిజన్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు మా సీతారాంపూర్లో సాయంత్రం 6 గంటలకు బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. 9 రోజులు ఇలాగే కొనసాగుతుంది. 9 రోజులు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు కొనసాగుతుంది. తర్వాత లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ రోజు మాత్రం అంగరంగ వైభవంగా ఉంటుంది. మా సీతారాంపూర్లో ప్రతి మహిళ ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడతారు. కరీంనగర్ 16వ డివిజన్ రామ్నగర్లో శ్రీ విఘ్నేశ్వర మహిళా సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకకు మహిళా సొసైటీ సభ్యులందరూ హాజరై బతుకమ్మ పాటలు పాడుతూ దాండియా నృత్యాలు చేస్తూ సంబరాలు నిర్వహించుకున్నారు. మహిళలందరూ ఏకరూప వస్త్రాధరణ చేసుకుని ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేడుకల అనంతరం బతుకమ్మకు నివేదించిన ప్రసాదాలను మహిళలందరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళా సొసైటీ సభ్యురాలు దివ్య మాట్లాడుతూ, మన దేశంలోనే ప్రకృతిని ఆరాధించే, ప్రకృతిలోనే పూసే పూలతో పూల పండుగగా నిర్వహించుకునే ఈ బతుకమ్మ పండుగను దేశంలోని మన తెలంగాణ రాష్ట్రంలో విశిష్ట ప్రత్యేకత ఉన్నదని, ఈ పండుగంటే మహిళలకు ఎంతో ఇష్టమని, ఈ వేడుకలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. శ్రీ విఘ్నేశ్వర మహిళా సొసైటీ వాళ్ళు మేమందరం ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మను జరుపుకుంటున్నాము. మన దేశంలోనే ప్రకృతిని ఆరాధించి ప్రకృతిలో పూసే పూలను పూజించే
పూజించే పండగ బతుకమ్మ పండగ. ఇది మన తెలంగాణలోనే, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకెల్లా తెలంగాణలో జరుపుకునే ప్రకృతి పండగ. ఈ బతుకమ్మ పండగ ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యి సద్దుల బతుకమ్మ వరకు చాలా ఘనంగా నిర్వహించుకుంటాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల వ్యాప్తంగా పెత్తన అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఎంగిలిపూల సంబరాలను వనితలు ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకలు తొలి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్రతి వీధి వాడవాడ బతుకమ్మ వేడుకలతో సందడిగా మారింది. రంగురంగుల దుస్తులు ధరించిన మహిళలు, చిన్నారులు, యువతులు బతుకమ్మలతో ప్రధాన కూడలిల వద్దకు చేరుకొని పాటలు పాడుతూ ఆటలు ఆడారు. దీంతో ప్రతి గ్రామం పండుగ వాతావరణం ఏర్పడింది. సాయంకాలం అంతా బతుకమ్మ ఆటలాడి రాత్రి సమీప చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ముత్తైదువులు పసుపు, కుంకుమలు, వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. పలహారాలతో గౌరమ్మకు నైవేద్యం సమర్పించారు. దీంతో 9 రోజుల పాటు ప్రతి గ్రామం బతుకమ్మ పండుగలతో కొనసాగుతుంది. కరీంనగర్ ట్రినిటీ కాలేజీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ దుస్తులతో తరలివచ్చిన విద్యార్థినీలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి చిహ్నమని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత గురించి ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి విద్యార్థులకు వివరించారు. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చిహ్నమని 9 రోజుల పాటు పూల సంబరం కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇటువంటి గొప్ప సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్న తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా, అట్లాగే ఈ బతుకమ్మ పండుగ ఈ ఆటలో పాల్గొన్నటువంటి బాలికలందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణలోనే మాత్రమే ఇది జరుపుకోవడం చాలా విశేషమైనటువంటిది. ఇంత గొప్పటి సాంప్రదాయాన్ని, ఇంత గొప్ప మనకు ఇటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి ఈ బతుకమ్మ పండుగను తప్పకుండా మన తెలంగాణ బిడ్డలందరూ ఆస్వాదిస్తూ ఇటువంటి బతుకునిచ్చేటువంటి బతుకమ్మ నిజంగా చాలా గొప్ప విషయం. అందుకే ఈ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని చిన్న బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు ఎంగిలిపుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే తంగేడు, రాచగుమ్మడి, గోరెంట, కట్ల, సీతమ్మ జడలు, గులాబీలు, మందారాలు వంటి వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం గ్రామాల్లోని పాఠశాలల్లో, ఆలయాల్లో, ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను ఒకచోట పేర్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా అధికారులు ఇబ్బందులు తలెత్తకుండా పలు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడే ప్రదేశం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఓదీల మండలంలోని గ్రామాన ఆలయ ప్రాంగణాలలో, గ్రామ వీధులలో మహిళలు చిన్న బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను అలంకరించిన బతుకమ్మ పైభాగం గౌరమ్మని ప్రతిష్ఠించి పూజలు చేసి బతుకమ్మలను ఒకచోట చేర్చి బతుకమ్మను కొలుస్తూ పాటలు పాడారు. యువతులు కోలాటాలతో పాటలు పాడుతూ కనువిందు చేశారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో బతుకమ్మ వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక కాగా ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ సాగే పూల ఉత్సవం మొదటి రోజున ఆడపడుచులు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. పితృ అమావాస్య నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజుల పాటు కొనసాగి సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగియనున్నాయి. 9 రోజుల పాటు మహిళలు ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పండుగగా నిలుస్తుండగా ఉత్సవాల్లో మొదటి రోజు ధర్మపురి క్షేత్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా హాజరయ్యారు.
చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్యంగా మున్సిపల్ కోనేరు వీధి తొట్లవాడలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. అనంతరం మహిళలు బతుకమ్మలను బ్రహ్మ పుష్కరిణి కోనేరు గోదావరి నది వద్ద నిమజ్జనం చేశారు. దేవుళ్లను పూలతో పూజిస్తే పూలనే దైవంగా భావించే సంస్కృతి తెలంగాణదన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి. ఇక ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చెమ్మికుంట పట్టణం మండలంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో నాయని చెరువు శివాలయం కొత్తపల్లెలో బతుకమ్మ ఏర్పాట్లు చేశారు. ప్రకృతిలో విరబూసిన పూలను తీసుకుని తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు పిల్లలు ఆటపాటలతో బతుకమ్మను ఆడుకున్నారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా దేవుళ్లను పూలతో పూజిస్తారు, కానీ ప్రకృతిలో లభించే పండగ బతుకమ్మ పండగని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9 రోజుల పాటు పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగని చెప్పారు. రామ 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 ఉయ్యాలో, రామనేసి రామ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఈ ఊరి బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఊరూరా సంబరాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు యువతులు సాయంత్రం గ్రామంలోని ప్రధాన కూడళ్లలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మ డీజే పాటలతో ఆడి పాడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. బతుకమ్మ ఆడే ప్రదేశం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ వాణినికేతన్ పాఠశాలలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆహ్లాదకరమైన సాయంత్రం వేళ ఒక చోటికి చేరిన విద్యార్థినీలు ఉపాధ్యాయునిలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలతో సందడి చేశారు. చివరన బతుకమ్మలను నిమజ్జనం చేశారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను మనం అందరం కూడా రంగురంగుల పూలతో అన్ని రంగురంగుల వస్తువులతో, మా పిల్లలైతే రంగురంగుల గాజులతో చేశారు, రంగురంగుల వెజిటబుల్స్తో చేశారు, రంగురంగుల పేపర్స్తో చేశారు. అన్నీ కలర్ఫుల్గా ఉండేటట్టు అన్ని తరహాల బతుకమ్మల్ని పేర్చారు ఈరోజు. అట్లా అన్ని కలర్స్కి ప్రతీకగా ఉండే ఈ బతుకమ్మ పండుగను అందరం కలిసి కాలేజీలో ఈ విధంగా ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి పూలను దేవుడిని కొలుస్తారు. అలాంటి పూలకు పూజ చేసేటువంటి రోజు దీనినే బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం శ్రీమతి లక్ష్మీ దీపిక గారి ఆధ్వర్యంలో మేము ఎంతో సంబరంగా మా వాణినికేతన్ స్టాఫ్ అండ్ పిల్లలు అందరూ అద్భుతంగా జరుపుకునే పండుగ. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పూర్తిగా పూల మధ్యలోనే ఉండి పూలకు పూజించే పండుగగా భావిస్తూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మకు చాలా ప్రత్యేకత ఉన్నదని మరియు విశిష్టత కలిగిన పండుగని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెనెటిక్స్ మైదానంలో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ బతుకమ్మ ఉత్సవకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ మరియు దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా గొప్పగా జరుపుకుంటారని మరియు ప్రేమ ఆప్యాయత వెదజల్లుతుందని చెప్పారు. ప్రత్యేకంగా పల్లెలలో ఈ పండుగను చాలా వేడుకగా సామూహికంగా జరుపుకుంటారని తెలుపుతూ
ఈ వేడుకలను 9 రోజుల పాటు వివిధ రకాల బతుకమ్మలతో నిర్వహించి ఆ దుర్గామాత ఆశీస్సులు పొందుతారని చెప్పారు. పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని తెలియజేయడానికి మేరు పర్వతంలో పూలను పేర్చి బతుకమ్మను జరపడం తరతరాల నుంచి వస్తుందని చెప్పారు. సుమారు 1000 సంవత్సరాల నుంచి ఈ వేడుకలను చాలా రంగురంగుల పూలతో ప్రకృతి పులకరించే విధంగా పార్వతీదేవి సంతృప్తి పడే విధంగా సంబరాలను జరుపుకుంటున్నారని చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా అల్ఫోస్ విద్యా సంస్థల్లో మరి మా విద్యా సంస్థల్లో చదువుతున్న చిన్నారులను స్టాఫ్ మెంబర్స్ అందరితో కలిపి ఇక్కడ చాలా ఘనంగా మొదటి రోజు ఎంగిలిపూల రోజు మరి ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా బతుకమ్మ పండుగ వివిధ పూలతో చేస్తున్న పండుగ. పూలను పూజించే మరి పండగ ఏదైనా ఉంది అంటే అది ఒకటి బతుకమ్మ పండుగ. మరి నీళ్ళల్లో మనం విసర్జనం చేస్తుంటాము. మరి దీంతో నీరు కూడా శుద్ధి కావడం అనేది జరుగుతుంటుంది. మరి మొన్నటి వరకు వర్షాలు విరివిగా పడ్డాయి. చెరువులు, కుంటలు, మరి నదులు అన్నీ పారుతున్న దీనిలో మరి ఈ బతుకమ్మను మనం నీరులో వేసి నీరును కూడా శుద్ధి చేస్తూ శక్తి రూపం అమ్మవారు అంటేనే శ్రీ శక్తి రూపం. ఆ శక్తి రూపాన్ని మన దేశము శ్రీచక్ర రూపంలో కొలుస్తూ ఉన్నది. మన బతుకమ్మ కూడా అదే శ్రీచక్రంలో శ్రీచక్ర రూపంగా మనము దాన్ని పూజించుకొని జరుపుకునే పండగే ఈ బతుకమ్మ. దీని ప్రత్యేకత ఏంటంటే